సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన పోలీస్ టీం ని ఏసీపీ స్థాయిలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్ స్టేట్మెంట్ ను అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. అలాగే కానిస్టేబుల్స్ మురళీకృష్ణ, రాంబాబు పాత్రపై కూడా ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేపట్టారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన పోలీస్ టీం ని ఏసీపీ స్థాయిలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్ స్టేట్మెంట్ ను అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. అలాగే కానిస్టేబుల్స్ మురళీకృష్ణ, రాంబాబు పాత్రపై కూడా ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేపట్టారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ బాబురావు, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజును కూడా ప్రశ్నించిన అధికారులు ఘటన సమయంలో విధుల్లో ఉన్న సెంట్రీలు పవన్ కుమార్, హిమజ నుంచి వివరాలు సేకరించారు. సాయి కృష్ణను అసలు ఏ కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుంది. మొత్తం ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు త్వరలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, స్థాయి దర్యాప్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే సిబిఐకి సస్పెండ్ చేసి దర్యాప్తు వేగవంతం చేస్తాం వెల్లడి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపయోగించబోమని సాయి కృష్ణ తల్లికి చెప్పాం సీఎం చంద్రబాబు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు సాయి కృష్ణ అదృశ్యమైన సీఏపై చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన, మాకు అండగా నిలబడిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన తల్లి కేసు దర్యాప్తులో ఉంది. మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ నెల 29లో కోర్టులో సాయి కృష్ణను హాజరుపరుస్తామని న్యాయస్థానం చెప్పింది. ఇప్పుడు ఒకటి కోరుతున్నాం, సాయి కృష్ణ ఉంటే న్యాయస్థానంలో హాజరుపరచండి, లేదంటే పూర్తిని ఇవ్వండి చెప్పింది. సాయి కృష్ణ సీఎం చంద్రబాబు చొరవ చూపారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపారని చెప్పొచ్చు. అయితే మిస్టరీగా కూడా మారుతుంది. ఎందుకంటే శ్మశాన వాటికి తీసుకెళ్లి ఇట్లాంటి ఇక్కడే గత నాలో తీశారని సీఏనే కంప్లైంట్ ఇచ్చి ఆయన పేరు మీద శవం ఇచ్చే దహనం చేశారని కృష్ణలంక శ్మశాన వాటికలో చెప్తున్నారు. అది నిజమా కాదనేది కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి దీని మీద కూడా అభియోగాలు వస్తున్నాయి. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.